సనాతన ధర్మం మనకి సూర్యచంద్రుల రూపంలోనూ ప్రకృతి రూపంలోనూ ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ అనుభవించేటటువంటి వాడికి వీటి రుచి తెలియక మాట్లాడేటటువంటి తెలివి తక్కువ మాట సనాతన ధర్మాన్ని నేను సమూలంగా నాశనం చేయగలను అని చెప్పడం. కేవలం ఏమిటంటే కృతయుగంలో రాక్షసులు తక్కువ, కృతయుగంలో కాకపోయినా తర్వాత త్రేతాయుగంలోనూ ద్వాపర యుగంలో ఉన్నటువంటి ఆ యొక్క రాక్షస జాతి వంశం అంతా కూడా ఈ విధంగా ఇప్పుడు కలియుగంలో పుట్టి మాట్లాడుతున్న మాటలు తప్పించి అంతకన్నా ఇంకేమీ కాదు. ఇంకా వాళ్ళు ఎవ్వరూ ఏమీ చేయలేరండి ధర్మాన్ని. ఎందుకంటే ఇది కూకటి వేళతో పీకడానికి, ఇది కూకటి వేళతో కాదండి, మొత్తం యావత్ విశ్వము ఆక్రమించుకున్నది. విశ్వాన్నంతటినీ పీకేయలేరు కదా ఎవరు కూడాను. అందుకని ఈ మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరైనా కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి వనరులను అనుభవిస్తున్నాం. మనం అనుభవించేదే సనాతన ధర్మం మనకు పెట్టేటటువంటి భిక్ష. అటువంటి భిక్షను మనం ఆస్వాదిస్తూ కూడా ఇటువంటి మాటలు మాట్లాడుతున్నామంటే అది వాళ్ళ తెలివి తక్కువతనం. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు అనమాట. ఖచ్చితంగా చెప్పాలంటే అది అంతే. అందుకోసం అని చెప్పేసేసి భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతున్నావు కనుకనే నువ్వు ఇన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నావు, ఇన్ని పండగలు చేసుకుంటున్నావు, ఇన్ని వ్రతాలు చేసుకుంటున్నావు, నోములు చేస్తున్నావు. దీంతో పాటుగా నువ్వు ధర్మాన్ని కూడా నీ గృహస్థాశ్రమంలో ఆచరించినట్లయితే ఎటువంటి దోషాలు నీకు తగలవు. అంటే నేను బాగానే ఉన్నానంటే నా ఇంట్లో ఉన్న వాళ్ళు సరిగ్గా లేరు అంటే వాళ్ళు ఉండరు. నువ్వు ఉండి చూపించు, వాళ్ళు ఉండరు. నీకు ఎందుకు వాళ్ళ గొడవ, నువ్వు సమంగా ఉండు. ఇది వదిలిపెట్టేస్తూ ఉంటారండి అందరూ. దానివల్ల ఏమవుతుందంటే ఓహో నేను ఇలాగా భగవంతుడి సేవ చేయడానికి సమయం సరిపోవట్లేదు నాకు అన్నటువంటి మాట వస్తుందన్నమాట. 24 గంటల్లో 10 నిమిషాలు సమయం లేకుండా ఏం చేస్తారండి ఎవరైనా? అదే సమయం లేకపోవటం కాదు, అప్పుడు 24 గంటలే, ఇప్పుడు 24 అదే నేను రోజులు మారిపోయాయి అంటారు. ఏం మారాయి రోజులు? సూర్యుడు ఉదయిస్తున్నాడు కదా, మనమే మారాం. పశ్చిమాన్నే అస్తమిస్తున్నాడు కదా సూర్యుడు. అన్నీ అలాగే ఉన్నాయి కదా. భూమి అప్పటి నుంచి ఇప్పటిదాకా తిరుగుతూనే ఉంది కదా. వర్షాకాలం వర్షాలు వస్తున్నాయి కదా, ఎండాకాలం ఎండలు ఉంటున్నాయి. ఇంకేమిటమ్మా మారేది చెప్పండి? కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి, కాదని నేను చెప్పట్లేదు. ఖచ్చితంగా కాలానికి అనుగుణంగా మనం మారాలి. కానీ అందులోనే నువ్వు ప్రతిదానికి ఎలాగ సమయాన్ని వినియోగించుకుంటున్నావో అలా నువ్వు ఇదివరకటికన్నా ఇప్పుడు ఫెసిలిటీస్ లేవండి చాలా. ఇప్పుడు అన్ని రకాల వంట చేసుకోవడం తేలిక, బట్టలు ఉతుక్కోవడం తేలిక, ఇల్లు శుభ్రం చేసుకోవడం తేలిక. పూర్వం ఇలాంటి సాధనాలు అన్నీ లేవు కదా. ఇప్పుడు నీకు ఇంకా సమయం ఉంటుంది నువ్వు చేసే ఉద్దేశం. అంటే ఈ చరవాణి సెల్ ఫోన్ వచ్చేసి 12 గంటలు దానికే పోతుంది. గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లకే 12 గంటలు చరవాణికి పోతే నువ్వు 60 ఏళ్లలో నీకు 70 ఏళ్ళు బతికేటప్పుడు నీకు 50 ఏళ్ళ నుంచి వినిపించడం మానేస్తుంది. అప్పుడు ఏం చేస్తావు? అసలు పూర్తిగా పోతుంది అప్పుడు. అందుకని దేనిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకోవడం అలవాటు చేసుకోవాలి మనం.